సాయి సచ్చరిత్రలో 4వ అధ్యాయంలో యోగీశ్వర్ల కర్తవ్యము గురించి తెలుసుకుందాం. భగవద్గీత చతుర అధ్యాయము 7-8 శ్లోకమందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవు ఇచ్చి ఉన్నారు. ధర్మము నశించినప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మ స్థాపన కొరకు యుగ యుగంలందు అవతరించెదను. ఇదియే భగవంతుని కర్తవ్యము, కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరునూ మతబోధలను లక్ష్యపెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడనని అనుకొనినప్పుడు, జనులు నిషిద్ధ ఆహారములు త్రాగుటకు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయనప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించినప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనములు మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములను పాటించనప్పుడు, ప్రజలు ధనాధార సంతానములే జీవిత పరమార్థంగా భావించి మోక్ష మార్గమును మర్చినప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమున బెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు. వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గములను, సత్ప్రవర్తనను నిర్దేశించెదరు. ఈ విధంగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోనాయి, ఏకనాథుడు, తుకారం, నర్సాబాయి, నరహరి,